పలకరించడం గుడ్ ఈవినింగ్ అలా కాదు. మన తెలుగు సంస్కారంలో నేను తెలుగు చెప్తాను కాబట్టి నమస్కారం పంతులు గారు అని చెప్పండి. నేనేమి ఇంగ్లీష్ అదర్ సబ్జెక్టులు చెప్పను. నేను చెప్పేది తెలుగు. తెలుగు అంటే తెలుసు కదా, మన మాతృభాష. ఇప్పుడు ఏం చెప్పాలో చెప్పండి. మళ్ళీ గుడ్ ఈవినింగ్ అంటున్నారు. పలకరించడంలో గుడ్ ఈవినింగ్ అయి రావు. తెలుగు అయితే సార్ అయితే నమస్కారం పంతులు గారు, అదే మిస్ అయితే నమస్కారం పంతులు అమ్మగారు. ఇప్పుడు చెప్పండి ఏం చెప్పాలో. నా పేరు భార్గవ్. ఈరోజు నేను మీ అందరికి తెలుగు చెప్పడానికి వచ్చాను. ముందుగా మీ పేర్లు మీరు చెప్పుకోండి. మీ పేరేంటి? శ్రీకృష్ణ, లోకేష్, ప్రణీత్, దేశం ప్రసాద్, వరుణ్ తేజ్, కల్పన. సరే, ఇప్పుడు అందరి పేర్లు అందరికీ తెలిసినాయి కాబట్టి మనం మన పాఠంలోకి వెళ్దాం. వెరీ గుడ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ మణికంఠ. నేను మీకు మ్యాథ్స్ సార్గా వస్తాను. ఇప్పుడు అందరు 2 టేబుల్స్ వెళ్తా ఉండండి. అందరం గేమ్స్ కావాలి. బ్యాక్ యువర్ బ్యాగ్. వెయిట్ ఆగండి సార్. సిలబస్ అవ్వలేదు సార్, మాకు ఈ క్లాస్ కావాలి సార్. క్లాస్లో సార్ కావాలి సార్. ఎగ్జామ్స్ కూడా త్వరలో పడుతున్నాయి సార్. అయితే ఇప్పుడు గేమ్స్ పీరియడ్ సార్. సార్ ఈ క్లాస్ కావాలి సార్. ఏంటి గొడవ సార్? ఎగ్జామ్స్ త్వరలో పడుతున్నాయి సార్, ఇంకా సిలబస్ కూడా అవ్వలేదు సార్. సార్ మీకు చాలా సార్లు గేమ్స్ పీరియడ్ ఇచ్చారు కదా సార్, ఒక్కసారికి ఇవ్వండి సార్. ఏమైంది? ఒకసారి ఇవ్వడం సార్, మీకు చాలా సార్లు ఇచ్చారు కదా పీటీ సార్. ఏమైంది సార్ గొడవ? సార్ దీనికి ఏమో గేమ్స్ పీరియడ్ అవుతుంది, దీనికి గేమ్స్ కావాలంటే దీనేమో పీరియడ్ ఇవ్వనంటాను సార్. నేను అంటున్నాను ఒక్కసారికి ఇవ్వు, ఏమవచ్చు అంటాను. చాలాసార్లు మీకు ఇచ్చాను కదా అంటున్నాను సార్. ఎందుకు అంటున్నారు సార్? సిలబస్ అవ్వలేదు. సిలబస్ అవ్వలేదు సార్, ఎగ్జామ్స్ కూడా సార్. సిలబస్ అవ్వలేదు కదా సార్, ఎగ్జామ్స్ అది కాదు సార్. ఏది కాదు సార్, ముందు బయటికి వెళ్ళండి మీరు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సార్. ఈరోజు టీచర్కి హ్యాపీ బర్త్డే అందరూ విష్ చేయండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ చిల్డ్రన్. మై నేమ్ ఈజ్ సిహెచ్ అక్షయ. నేను మీకు సోషల్ సబ్జెక్ట్ చెప్తాను. ఇప్పుడు మీ గురించి మీరు చెప్పండి, ఓకే? నీ పేరేంటి? యోక్షిత. నీది? అమన్. నీది? యోగేష్, జయకాంక్ష, స్నేహలత, నిమిష. వెరీ నైస్. సరే, ఇప్పుడు మనం సోషల్ చేయండి అందరూ. Good evening students. I am your new biology teacher Yamini. First of all of you introduce yourself. What is your name? Vasili. So sweet. My name is also Yamini. Okay, ఇప్పుడు మీరు అందరూ ఎవరైనా విలేజ్ కి వెళ్ళారా? ఇప్పుడు మీరు విలేజ్ కి వెళ్తే అక్కడ అగ్రికల్చర్ అందరూ చూసే ఉంటారు కదా, ఎలా జరిగిద్ది ఏంటి అనేది. ఇప్పుడు వాటిల్లో యూజ్ చేసే టూల్స్ అంటే నార్మల్గా ఉంటాయి కదా, వాళ్ళు ఎలా ఇచ్చేస్తారు అనేది. ఆ టూల్స్ గురించి ఎవరైనా కొంచెం చెప్పగలరా? ఓకే, అయితే ఫస్ట్ నేనే స్టార్ట్ చేస్తా. మనకి అగ్రికల్చర్లో యూజ్ చేసే సార్, మీరు లాస్ట్ 10 minutes వచ్చి అటెండెన్స్ వేసుకోండి సార్. ఇప్పుడైతే నేను టైం ఇవ్వండి, లెసన్ చెప్తున్నాను. సార్ మీరు లాస్ట్ 5 minutes వచ్చి అటెండెన్స్ వేసుకోండి. నేను ఇప్పుడు టైం ఇవ్వను మీకు, నేను క్లాస్ చెప్తున్నాను కదా. సార్ మీరు నేను అలా మాట్లాడుతున్న మధ్యలో వాళ్ళ పేరు పిలిస్తే నన్ను డిస్రెస్పెక్ట్ చేసినట్టు సార్. మీరు అలా కాకుండా మీకు అంతగా కావాలంటే నేను లాస్ట్ 10 minutes టైం ఇస్తాను, మీరు వచ్చి అటెండెన్స్ వేసుకోండి. అంతేగాని ఇప్పుడు వచ్చి మధ్యలో వాళ్ళ పేర్లు ఎలా చదువుతారు? మీకన్నీ మ్యామ్ మీరేనా మీ క్లాస్ చూడండి. మీకు అంతగా కావాలంటే నేను బ్రేక్లో అందరిని ఉండమని చెప్తాను, అప్పుడు వచ్చి అటెండెన్స్ వేసుకోండి. అంతేగాని ఇప్పుడు నేను మీకు టైం ఇవ్వను. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మార్నింగ్ కదా పీరియడ్ మ్యామ్ ఖాళీ దొరికి. సరే ఇప్పుడు క్లాస్ చేస్తున్నారు. అన్ని క్లాసులు జరుగుతున్నాయి. సరే సార్ బ్రేక్ బెల్ అయ్యండి. బ్రేక్ బెల్ ఒక 10 minutes పిల్లల్ని క్లాస్ లో కూర్చోబెట్టి అయిపోతుందిగా. ఏది కాదు సార్, ఇద్దరు టీచర్స్ కొట్టుకుంటుంటే వేరే టీచర్ ఎవరు చూడలేదా? ఏంటి సార్ మీ ఇద్దరు కొట్టుకుంటుంటే పిల్లలు చూస్తున్నారు, డిస్టర్బ్ అవుతున్నారని కదా మ్యామ్ వచ్చారు చెప్పడానికి. సారీ మ్యామ్. సరే సార్ ఇప్పుడు అటెండెన్స్ అంటున్నారు కదా, ఎన్ని క్లాసెస్ చేశారు అటెండెన్స్? మ్యామ్ ఖాళీ వరకు పొద్దున్న చేయలేదు. అప్పుడు మిగతా క్లాస్ వెళ్ళాలి కదా. మ్యామ్ అన్ని క్లాసులు జరుగుతున్నాయి మ్యామ్. బ్రేక్ బెల్ వేస్తే అయిపోద్ది కదా సార్.
పిల్లలకి డిసిప్లిన్ నేర్పించవలసిన ప్లేస్లో ఉండి పిల్లలకి ఏ మెసేజ్ ఇస్తున్నారు? ఇంకోసారి ఇది రిపీట్ చేయకండి. ఇవాళ చిల్డ్రన్స్ డే, తొందరగా క్లాసెస్ పూర్తి చేసుకొని గ్రౌండ్కి రండి. సారీ మ్యామ్. చాచా, హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ.